ముస్లిం అంటే క్యాస్ట్ కాదు, ముస్లిం అంటే భాష కాదు, ముస్లిం అంటే వేషం కాదు. గుండె గుడిలోంచి నిజంగా నన్ను పుట్టించినటువంటి ఆ సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త ఒక్కడే. ఈ సమస్త జగత్తును ఎవడైతే నడిపిస్తున్నాడో, ఈ ప్రపంచాన్ని ఎవరైతే పాలిస్తున్నాడో ఆ మహా సృష్టికర్త ఒక్కడేనని విశ్వసించి ఆయన పంపినటువంటి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించేవాడు, ఏ ప్రాంతంలో నివసించేవాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా అతడు ముస్లిం. మన నిజమే చూడండి, 950 సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ గురించి చెబితే కన్న కుమారుడు ముస్లిం కాలేదు, కట్టుకున్న భార్య ముస్లిం కాలేదు. ఖురాన్ చెప్తుంది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ యొక్క స్నేహితుడిగా పిలువబడ్డాడే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కన్న తండ్రి కూడా ముస్లిం కాదు అంటుంది ఖురాన్. సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయి, వాళ్ళ పెద్దనాన్నలు అబూ లహబ్ గాని, అబూ తాలిబ్ గాని, వారి పిన్నమ్మలు వారు కూడా విశ్వాసులు కాదు అని చెప్తుంది దైవప్రోక్తమైనటువంటి గ్రంథం ఖురాన్. అంటే సోదరులారా, ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే, దైవానికి మీరు భయపడండి, ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు అని. ఖురాన్ గ్రంథంలో 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఫలానా కులం, ఫలానా మతం, ఫలానా ప్రాంతం, ఫలానా భాష, ఇది అరబ్బులకు సంబంధించిందని కానీ, ఇది ఎక్కడో పరాయి దేశం వారిదని కానీ ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు. 20 చోట్లకు పైగా అంటున్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా భయపడండి ఆ మీ స్వామికి. అల్లదీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిద, ఆయన మిమ్మల్ని అందరినీ ఒకే ప్రాణం నుండి పుట్టించాడు. వఖలఖ మిన్హా జౌజహా, ఆ ప్రాణి నుండి దాని జంటను తయారు చేశాడు. వబస మిన్హుమా రిజాలన్ కసీరన్ వనిసా, ఆ జంటతో ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరినీ వ్యాపింపజేశాడు. అంటే భూమండలంలో ఉన్న 750 లేదా 800 కోట్ల మంది మానవులందరూ కూడా ఒకే జంట సంతానం, ఒకే కుటుంబ సభ్యులు. యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుమ్ మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుమ్ షుఉబన్ వ కబాయిల లితఅరఫ్, మానవులారా మీరందరూ ఒకే తల్లి, ఒకే తండ్రికి జన్మించినటువంటి ఒకే జంట సంతానం అంటుంది ఖురాన్. అయితే దురదృష్టవశాత్తు గ్రంథాన్ని చదవకపోవటం వల్ల, గ్రంథంలో ఏముందో తెలుసుకోకపోవటం వల్ల, ఎందుకంటే ఏదో కులంలో పుట్టాం కానీ ఆచారాలను పాటిస్తున్నామనే కానీ దైవ ధర్మం ఏంటి, దైవ ప్రవక్త విధానం ఏంటి, అసలు ఏ విధమైనటువంటి జీవనాన్ని గడపాలి, ఎలా నేను జీవిస్తే ఆయన ఇష్టపడతాడు అన్న సంగతి 90% ప్రజలకు తెలియదు ఉండి ఆశ్చర్యపోవచ్చు. యా అయ్యుహన్నాస్ ఇత్తఖూ రబ్బకుమ్, మానవులారా భయపడండి ఆ మీ స్వామికి. అల్లదీ ఖలఖకుమ్ వల్లదీన మిన్ కబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్, మరియు మిమ్మల్ని మీ పూర్వీకులను ఎవరైతే సృష్టించాడో ఆ మీ స్వామిని మాత్రమే ఆరాధించండి అన్నాడు. సరే, బకరా సూరా నంబర్ 2 వాక్యం నంబర్ 21. దైవం అంటున్నాడు, వత్తఖుల్లాహ అల్లదీ తసఅలూన బిహి వల్ అర్హాం ఇన్నల్లాహ కాన అలైకుం రకీబా. మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు నష్టం వచ్చినప్పుడు మీ అంతరాత్మ ఏ పైవాడినైతే స్మరిస్తుందో, నిజంగా బాధల్లో ఉన్నప్పుడు, వేదనల్లో ఉన్నప్పుడు, మనిషి కష్టాల్లో చిక్కుకున్నప్పుడు తన అంతరాత్మ ఆ పైవాడినే నివేదిస్తుంది, ఆ పైవాడితోనే ఘోషిస్తుంది. ఎప్పుడైతే బాధ తీరిపోయిందో, కష్టం నుండి గట్టెక్కాడో, మానవుడు ఆ పైవాడిని మర్చిపోతాడు. మా కులం లేండి, మా మతం లేండి, మాకు అడిగిపోతే పిల్లలు పుట్టారులేండి, ఇక్కడ పోతే మాకు రోగాలు తగ్గినాయిలేండి, అక్కడ పోతే మాకు కలిసి వచ్చింది లేండి, ఇది మా తాతోళ్ళు మేము ఎప్పటి నుంచో చేసుకుంటా వస్తున్నాంలేండి. కానీ గ్రంథంలో ఏముంది, దైవ ప్రవక్త విధానంలో ఏముంది, పరలోక సాఫల్యం ఎలా ప్రాప్తిస్తుంది, కనీసం ఆలోచించడానికి కూడా సమయం లేదు. సోదరులారా, ఈ 2వ వాక్యంలో చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, మానవులందరూ కూడా ఒక్కటే. పీల్చే గాలి ఒకటి, త్రాగే నీరు ఒకటి, నివసించే భూమి ఒకటి, 750 కోట్ల మంది మానవులందరి శరీర నిర్మాణం ఒకటి, తల్లి గర్భంలో తయారయ్యే విధానం కూడా ఒకటే. రాత్రైనా పగలైనా అందరికీ సమానం, వర్షం వచ్చినా అందరికీ సమానం. కాబట్టి దైవం అంటున్నాడు, మానవులారా
భయపడండి ఆమె స్వామికి. వత్తకుల్లాది తసాను నబికి వల్ల బంధుత్వ సంబంధాలను తెంచడం మానేయండి. డబ్బులుంటే కార్లు కొనొచ్చు, డబ్బులుంటే బంగారం కొనొచ్చు, డబ్బులుంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకోవచ్చు. కానీ డబ్బులతో బంధాలని కొనలేము.